ఇండియాలో చాలా ప్లేసెస్లలో వర్షాలు పడి వెదర్ ఆగమాగం అవుతుందని అందరికి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఏడ చూసినా ఇదే కనిపిస్తుంది. ఈ వర్షాలకి కారణం బిల్ గేట్స్ అంటున్నారు అందరూ. చాలా మంది ఏమంటున్నారు అంటే బిల్ గేట్స్ వెదర్ మోడిఫికేషన్ క్యాంప్ ట్రయల్ ఇండియాలో కూడా స్టార్ట్ చేసిండ్రని. హార్వర్డ్ యూనివర్సిటీలో స్కోపెక్స్ అనే ప్రాజెక్ట్ పైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ గా స్పాన్సర్ చేసేది బిల్ గేట్స్. డైరెక్ట్ గా సన్లైట్ నుంచి వచ్చే రేస్ భూమిపైన పడకుండా మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ క్లౌడ్ ని తయారు చేస్తున్నారు. సో సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఎర్త్ టెంపరేచర్ నార్మల్ గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇలా జరగడానికి ప్రాసెస్ ఏం చేస్తున్నారంటే స్ట్రాటోస్ఫియర్ లోకి జెట్ ప్లేన్ ద్వారా కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ ని రిలీజ్ చేస్తున్నారు. సన్లైట్ అనేది వెనక్కి పంపించేస్తుంది. దానివల్ల వెదర్ కూడా కూల్ ఉంటుంది. కానీ దీనివల్ల ఫ్యూచర్ లో ఓజోన్ లేయర్ కి కూడా ప్రాబ్లమే. ఈ ట్రయల్స్ అంతా యుఎస్, యూకేలో చేస్తున్నారు, ఇండియాలో కాదు. ఈ వర్షాలకి క్లైమాటిక్ కండిషన్స్ కి రీజన్ బిల్ గేట్స్ అయితే కాదు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. నేను బిల్ గేట్స్ నేమ్ సపోర్ట్ చేస్తలే, కానీ రియాలిటీ ఏంటంటే వీటన్నిటికీ కారణం వెస్టర్న్ డిస్టర్బెన్స్. మెడిటేరియన్ రీజియన్ నుంచి కొన్ని క్లౌడ్స్ ఇండియా సైడ్ రావడం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయి అండ్ క్లైమేట్ లో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇదంతా నార్మలే అని చెప్తుంది గవర్నమెంట్ కూడా. సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్.